దేశ రాజధానిలో నిర్భయ ఘటనను మించిన దారుణం. 5 ఏళ్లు కూడా నిండిన ఇద్దరి చిన్నారులపై గ్యాంగ్ రేప్. చిన్న పిల్లలని కూడా చూడకుండా చెరబట్టిన అమానుషం. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన 2 గ్యాంగ్ రేపులు మరోసారి దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఢిల్లీలో ఇద్దరు చిన్నారులపై జరిగిన గ్యాంగ్ రేప్ పై మరోసారి రచ్చ జరుగుతోంది. నిర్భయ ఘటన తర్వాత మళ్లీ అంతలా హీట్ పుట్టిస్తున్నాయి నిన్నటి ఇన్సిడెంట్స్. శుక్రవారం అర్ధరాత్రి ఒకే టైంలో 2 గ్యాంగ్ రేపులు జరిగాయి. అది ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులపై. 5 ఏళ్లు కూడా నిండని పసిపాపలపై పైశాచికత్వం చూపించారు సైకోలు. ఓ ఘటన వెస్ట్ ఢిల్లీలో జరిగితే మరోటి ఈస్ట్ ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 2 ఇన్సిడెంట్స్ లోనూ చిన్నారులు తీవ్ర రక్తస్రావంతో హాస్పిటల్లో చేరారు. ఓ పాపకు సంజయ్ గాంధీ హాస్పిటల్లో, మరో పాపకు జీటీబీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇద్దరి కండిషన్ సీరియస్ గా ఉంది. చిన్నారులపై గ్యాంగ్ రేప్ ని ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ గ్యాంగ్ రేప్ కు గురైన ఇద్దరు చిన్నారులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. तो ये दिल्ली में चल क्या रहा है, मेरे को ये समझ नहीं आ रहा किस तरीके की हैवानियत है कि एक 2.5 साल की बच्ची के, मैं उससे मिलकर आई हूँ सुबह संजय गांधी हॉस्पिटल में, पूरी बॉडी में उसके खरोंचे हैं, उसे काटा गया है और उसको तड़पता छोड़ दिया गया जिसमें वो खून बहे जा रहा था पार्क के अंदर। क्या दिल्ली है, क्या हैवानियत है, मुझे समझ नहीं आ रहा। सारी एजेंसीज को, केंद्र सरकार को भी, दिल्ली सरकार को भी, LG को और सबको, दिल्ली पुलिस को, सबको मिलके बैठ के अब इसका कोई ना कोई सोल्यूशन निकालना चाहिए और दिल्ली को अब जागना चाहिए। చిన్నారులపై జరిగిన అఘాయిత్యాలపై సీరియస్ గా స్పందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పోలీస్ వ్యవస్థను కేంద్రం తన చేతుల్లో పెట్టుకుని ఢిల్లీ ప్రభుత్వంపై నిందలేస్తే ఎలా అని ఫైరయ్యారాయన. అంతేకాదు, ఇంత జరుగుతున్నా ప్రధాని, లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. दिल्ली में महिलाओं के साथ इस किस्म की घटनाएं दिन ब दिन बढ़ती जा रही हैं। बड़े दुख की बात है कि 2.5 साल की बच्ची, 4 साल की बच्ची, छोटी छोटी बच्चियों के साथ इस किस्म के बलात्कार हो रहे हैं। दिल्ली सरकार अपनी तरफ से चुप नहीं रहने वाली। जो कुछ भी हम कर सकते हैं हम करेंगे। और केंद्र सरकार कह रही है उनके पास पैसा नहीं है, तो केंद्र सरकार के पास अगर दिल्ली पुलिस पे पैसा खर्च करने के लिए नहीं है तो दिल्ली पुलिस अपने अंडर में क्यों रखी हुई है? दिल्ली केंद्र सरकार ने, दिल्ली सरकार को दे, हमारे पास पैसा है, हम दिल्ली के लोगों को सुरक्षा देने के लिए तैयार है। आप हमें दिल्ली पुलिस दो, हम ठीक करके दिखा देंगे। मोदी जी ने पुलिस अपने पास रखी हुई है और करते कुछ नहीं। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. మహిళలకే కాదు చిన్నారులకు రక్షణ కల్పించని వ్యవస్థపై దుమ్మెత్తిపోశారు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్. तो उससे कोऑपरेशन से काम चलेगा। तो मैं तो इतना ही केजरीवाल जी से रिक्वेस्ट कर सकती हूँ कि ब्लेम गेम से तो कोई फायदा नहीं होगा। मुझे 1 महीने में दे दीजिए, मुझे 2 महीने में दे दीजिए, मुझे ये दे, तो जो आपके पास चीजें हैं उनको आप ठीक कर लीजिए। सड़कें टूट रही उनको ठीक कर लीजिएगा, या जो भी आपके काम आपके अधीन आते हैं तो वो बात करनी चाहिए यदि दिल्ली का आप बेहतरी चाहते हैं कि कोऑपरेट करके। మొత్తానికి ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్స్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఢిల్లీ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి వార్ మొదలైంది. తప్పు మీదంటే మీదని నిందలేసుకుంటున్నాయి. పోలీస్ వ్యవస్థపై క్లారిటీ వస్తే తప్ప అత్యాచారాలు ఆగే పరిస్థితి లేదంటున్నారు ఢిల్లీ వాసులు.